స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 145 కీర్తన మొదటి 1-3 వచనాలు. స్తోత్రం. 145 కీర్తన స్తోత్రం. అమ్మ చదువురా. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచుదను, నీ నామమును నిత్యము సన్నిధించుదను, అనుదినము నేను నిన్ను స్తుతించుదను. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు, కృపాకెనికిరగల మా తండ్రి, నీ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఉజ్జవాన్ని మధ్యవాన్ని బలహీన నలుపునైనా నన్ను మీ చేతుల్లో తీసుకొని సహాయం చేయండి. నీ ఆత్మచేత నింపి నడిపించి నీ నామానికి మహిమ ఘనత ఆరోపించుకోమని, అటు అలుపునైనా నన్ను నీ శిలసారును మరుగుపరుచుకొని మానవ జ్ఞానాన్ని మరుగుపరిచిన ఆయన పరలోక జ్ఞానంతో నింపి వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళొకసారి చదువుదాం. రాజువైన నా దేవా, నిన్నే ఘనపరచుదను, నీ నామమును నిత్యము సన్నుతించుదను, అనుదినము నిన్ను స్తుతించుదను, నిత్యము నీ నామమును స్తుతించుదను. చాలు. ఇక్కడ ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే దావీదు కీర్తన. ఈ దావీదు కీర్తనలో దావీదు మనసులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభవం ఏంటయ్యా అంటే దేవుణ్ణి స్తుతించుట. చెప్పాలి, స్తుతించుట. దేవుణ్ణి ఎవరిని స్తుతించాలి మనం? అసలు ఆయన ఎందుకు స్తుతించాలి చెప్పండి అమ్మా, చెప్పాలి. దేవుణ్ణే ఎందుకు మనం స్తుతించాలి అని అంటే కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు ఒక మనిషిని, మనకు మేలు చేసిన వ్యక్తిని పదే 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 తలుసుకుంటాం కదా, అవునా? తలుసుకోమా? చెప్పాలి. మనకి ఏ మనిషి అన్నా, ఒక వ్యక్తి ఏదన్నా కష్టకాలంలో ఆపద వచ్చింది, వేదన వచ్చింది, బాధ వచ్చింది, ఆర్థికంగానో బలహీనంగానో, లేదా మనకి సపోర్ట్ లేనప్పుడు ఒక మనిషి మీద మనం ఆధారపడినప్పుడు ఆ మనిషి మనకు చేసే మేలును బట్టి మనం ఏమవుతామంట, జీవితకాలం అంతా తన్నే చెప్పాలి. అయితే మనము తన మనసులో పెట్టుకుంటాం ఏమని, నాకు మేలు చేసాడు, నాకు మేలు చేసాడు, నాకు మేలు చేసాడని. ఆడేం చెప్తాడు, పలానోడికి ఇట్లా చేశారని, నేను పలానోడికి ఇట్లా చేశాను, పలానోడికి ఇట్లా చేశాను అని చెప్పి ఊరంతా సాటింపేస్తాడు. అది మనకు తెలవదు. కానీ మనకి మేలు చేసే దేవుడు అంట ఎవరికి చెప్పడంట. స్తోత్రం చెబుదాం. ఈయన ఎవరితో అనడో, ఎవరితో చెప్పడో, మన మీద ఇతరులకెళ్ళి ఎవరికి చెప్పడో. కారణం ఏంటయ్యా అంటే ఆయన మహనీయుడు, కృప కలిగిన దేవుడు. ఆయన మనకు మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. అందుకే అంటాడు 145 కీర్తన మొదటి 2 వచనాల్లో, రాజువైనా నా దేవా స్తోత్రం, నీ నామమును నిత్యము సన్నిధించుదను, అనుదినము నేను నిన్ను లేలియా. ఏం చేస్తాడంట? అనుదినము. అసలు మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ఒక మనిషిని మనకు మేలు చేస్తే జీవితకాలం అంతా మనం అతన్ని మనసులో పెట్టుకొని, అయ్యా ఆయన లేకపోతే నేను ఏమైపోయావన్నా, ఆయన లేకపోతే నేను ఏమైపోయావన్నా, దేవుడిలాగా నన్ను ఆదుకున్నాడయ్యా అని మనం స్తోత్రం. దేవుడు కాదు కానీ దేవుడిలాగా ఆదుకున్నాడు అంటాం. కానీ దేవుడు ఆదుకున్నాడు, దేవుడు ప్రేమించాడు, దేవుడు మేలు చేశాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు ప్రతి విధమైనటువంటి ఆర్థిక పరిస్థితుల నుంచి మనల్ని విడిపించాడు. అనేకమైన బాధల నుంచి, నిందల నుంచి విడిపించిన దేవుణ్ణి ఎంతవరకు నువ్వు స్తుతిస్తున్నావు? గడిచిన కాలాన్ని బట్టి, గడిచిన 10 నెలలు నీ మనసులో దేవునికి ఎంత స్థానం ఉంది ఆలోచన చేద్దాం. ఏంటంట? మన మనసులో దేవునికి ఎంతవరకు స్థానం ఇవ్వగలిగాం, ఎంతవరకు మనం ఆయన ఆరాధిస్తున్నాం. మన మార్గాల్లో మనకు తోడై ఉన్నాడు.
మనం నడుస్తున్నాడు, మన వెంట ఉంటున్నాడు. మనతో ఉన్న దేవుడు జీవితకాలం అంతా ఉంటాడు. మనుషుడు కొంతకాలమే ఉండి మనకు మేలు చేస్తాడు. ఈయన మన జీవితకాలం అంతా మనకు మేలు చేసేవాడే. దేవుడు కీడు చేసేవాడు మాత్రమో కాదు. బైబిల్లో చెప్పండి, ఎవరికైనా దేవుడు కీడు చేసినట్టు ఎక్కడైనా ఉందా? లేదు. కీడుని తప్పించేవాడు, కన్నిటిని నాట్యంగా మలిచి దేవుడు. అటువంటి దేవుడు, అటువంటి పరిస్థితులు దావీదు జీవితంలో ఎన్నో ఉన్నాయి. శత్రువులు వెంటాడారు, చంపాలనుకున్నారు, అసలు లేకుండా చేయాలనుకున్నారు. సొంత మామే పిల్లనిచ్చిన చంపాలనుకున్నాడంట. ఏంటే, సొంత మామే పిల్లనిచ్చిన మామే ఈయన చంపేయాలనుకున్నాడంట. కారణం చెప్పాలి. ఎందుకు చంపాలనుకున్నాడు? కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల మీద మొట్టమొదటి రాజుగా ఉంది ఎవరో? ఇశ్రాయేలు ప్రజల మీద మొట్టమొదటి రాజుగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఇంకా మోషే రాజు కాదు, అప్పుడు రాజులు లేరు. రాజులు ప్రవక్తలు కూడా అబ్రాహం అక్కడే, ప్రవక్తల తర్వాత వచ్చారు. రాజులు ఎప్పటి నుంచి వచ్చారయ్యా అంటే, సమూయేలు కాలంలో సమూయేలు వృద్ధుడైపోతే, సమూయేలుకు కళ్ళు కనపడపోతే ఇశ్రాయేల్ అందరూ అన్నారయ్యా, నువ్వు ముసలోడవి అయిపోయావు, నీ కళ్ళు కనపడట్లేదు, గట్టిగా నిలబడి ప్రార్థన చేయలేకపోతున్నావు, మాకు రాజులు కావాలి, మమ్మల్ని పరిపాలన చేయుటకు నువ్వు చాలావు, మాకు రాజులు కావాలి అని ప్రార్థన చేశారు. అడిగితే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అబ్బాయి వద్దని చెప్పు, రాజులు వచ్చారంటే వారి పిల్లలు యుద్ధంలో పాడైపోతారు, యుద్ధాలలో నలిగిపోతారు. రాజులు వస్తే యుద్ధాలు జరుగుతాయి, వాళ్ళ పిల్లల్ని యుద్ధ రథాల దగ్గర పెట్టి నానా హింసపడతారు, యవన కాలంలో వారి జీవితాలు పాడు చేసుకుంటారు. యుద్ధాలు వద్దు, రాజులు వద్దు, నా మాట విను, వాళ్ళకి చెప్పు అన్నాడంట దేవుడు. ఈ సమూయేలు చెప్పాడయ్యా, దేవుడు ఇట్లా చెప్పమన్నాడు, రాజులు వద్దంట, మీ బిడ్డలు పాడైపోతారంట, మీ పిల్లలు నరహంతకులు అవుతారంట, వద్దయ్యా, మీ పిల్లలు యవన కాలంలో పాడైపోతారంటయ్యా, వద్దయ్యా అనంటే వారు వినలా, ఏమైనా సరే మాకు రాజులు కావాలన్నారు. అప్పుడు సమూయేలు గట్టిగా ప్రార్థన చేస్తే, అయ్యా వాళ్ళు వినట్లేదు ప్రభువా అన్నప్పుడు ఒక వ్యక్తిని చూపించాడంట. ఎవరు ఆ వ్యక్తి? సౌలు. మరి ఇందాక మనం మోషే అన్నాం. సౌలుని ఇశ్రాయేలు ప్రజల మీద మొదటి రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకుంటే ఈ సౌలు పరిస్థితి ఏంటంటే, గాడిదలు కాసుకునేవాడు. ఎవరో తన తండ్రి గాడిదలు, పోయిన గాడిదలు ఎత్తుక్కుంటూ వస్తుంటే వాళ్ళు అన్నారంట, అబ్బాయి ఇక్కడ సమూయేలు అనే ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే మన గాడిదలు ఎక్కడ పోయినాయో ఆయన దగ్గరికి వెళ్ళి సోది అడుగుదాం. ఏమడుగుతారంట? ఇంకా అడుగుతున్నారా సోదులు? ప్రవక్త దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకుందాం, ఆయన చెప్తాడంటే ఎక్కడున్నాయో అని వచ్చారు. వస్తే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నారండి, అబ్బాయి మన దగ్గర ఏమి లేవురా, ఆయన ఏదో చెప్తాడు ఎక్కడో ఉన్నాయని. మరి ఆయనకి చెప్పినందుకు మనమేమి కానుక ఇవ్వాలి ఆయనకి? మన దగ్గర కానుక ఏమి లేదు, ఒకటి చేతులు తట్టెళ్దా ఆయన అట్ట అనుకున్నాడు కదా, పదండి వెళ్దాం అని వచ్చారు. వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు సమూయేలు, ప్రభువా ఏంటి ప్రభువా అంటే, అబ్బాయి నీ దగ్గరికి ఒకడు వస్తున్నాడు, అది పేరు సౌలు, అతను తన తండ్రి గాడిదలు ఎత్తుక్కుంటా నీ దగ్గరికి వస్తున్నాడు, అతన్ని నేను రాజుగా ఎన్నుకుంటాను, అతనికి చెప్పి తన గాడిదలు ఎక్కడని చెప్పి తనతో పాటు ఇంటికి వెళ్ళాను నేను. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అంత చేసి దేవుడే ఎన్నుకుని రాజుగా చేస్తే దేవుని యందు కృతజ్ఞత లేనివాడిగా ఉన్నాడంట. ఎవరో? ఈ సౌలు. దేవుడు చెప్పింది ఒకటి, ఇతడు చేసేది ఒకటి. దేవుడు ఒక ఊరిని పాడు చేసిరా, అక్కడ ఏమి మిగల్చొద్దు, ఆ ప్రజలు నాకు లోబడట్లా, ఆ గ్రామం అంతా కూడా శాపంగా మారిపోయింది కాబట్టి ఏమి నువ్వు అక్కడ ఏమి ఉంచొద్దు, సమస్తమును అక్కడ నిర్మూలన చేసిరా అన్నాడంట. ఈయనేం చేశాడు? మనుషులందరిని చంపాడంట. అక్కడున్న జంతువులను మొత్తాన్ని తీసుకొచ్చి తన దొడ్లో కట్టేసుకున్నాడు. అది దేవునికి ఇష్టం. దేవుడు ఏం చెప్పాడు? సమస్తము నిర్మూలము చేయమన్నాడు. కృతజ్ఞత లేనివాడిగా దేవునికంట మనము మన జీవితంలో చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి.
సరే, సమూయేలు వచ్చాడంట. సమూయేలు వస్తున్నప్పుడు తన దొడ్లో మేకలు, గొర్రెలు, ఇంకా జంతువులు అరుతున్నాయంట. అబ్బాయి ఇవన్నీ ఎక్కడే అన్నాడంట. ఎక్కడే అంటావేంటి? రేపు పండగ కాలంలో, మరి సంవత్సరపు అంతంలో దేవుడు మనల్ని కాపాడాడు కదా, దానికి నిమిత్తమై కృతజ్ఞతగా వీటిల్ని అర్పించడానికి దేవునికి తీసుకుని, ఒరే పనికి మాలినాడా, దొంగిలించినవి ఏంటంట, దొంగిలించినవి లేదా దౌర్జన్యంగా తెచ్చిని మనము దేవునికి అర్పించకూడదు. నీ కష్టార్జితం ఏంటంట నీ కష్టార్జితం, నీ సొంతగా దేవుని నువ్వు ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయనకి బలి అర్పించాలి. కానీ దొంగిలించినయో లేదా ఓరకొచ్చినవి కాదు అని అంటే, అప్పుడు అన్నాడంట, ప్రభా ఏంటి ప్రభా అంటే, అతను నేను త్రాసులో తీయగా తక్కువగా కనపడ్డాడు, అతను తొలగించేశాడు, రాజుగా తొలగించాడు. మరి ఎవరు ప్రభు అంటే, సమూయేలుని పక్కన పెట్టి, సమూయేలుతో దేవుడు చెప్పాడు, సౌలును పక్కన పెట్టు, నేను ఒక వ్యక్తిని ఎన్నుకోబోతున్నాను, ఆ వ్యక్తిని రాజుగా చెప్పు. ఈ పరిణామాలు జరిగిన తర్వాత ఈ దావీదు మీద పగబట్టాడు. ఎవరో సౌలు. ఎందుకు పగబట్టాడు? దేవుడే దావీదుని ఎన్నుకున్నాడు, ఈ సౌలుని ప్రజలు ఎన్నుకున్నారు. దేవుని మనసులో నువ్వు ఉంటే, నీ మనసులో దేవుడు ఉంటే ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు మనకిస్తాడు. ఏంటంట, ఏమన్నాను అర్థమైందా? దేవునికి నీ మీద మనసు ఉండాలి. ఏముండాలి? దేవునికి నీ మీద, నా మీద మనసు ఉండాలి. మనకి ప్రత్యేకంగా ఆయనకు ఒక స్థానం ఉండాలి. అప్పుడు దేవుడు ప్రత్యేకమైన కృపను మనకు చూపిస్తాడు. దావీదు ఎందుకు అంత ఇదిగా గణపరుస్తున్నాడు అంటే, రాజు చంపాలని చూసినా కూడా దేవుడు పలుమార్లు తప్పించాడంట. ఎవరిని అమ్మా? ఎవరిని? దావీదుని. అవన్నీ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు, రాజువైనా నా దేవా. ఈయన రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన కూడా ఈయనకంటే ఒక ఆయన పైన ఉన్నాడు. కొంతమంది అనుకుంటారు నేనే గొప్పని, నేనే కింగ్ని అనుకుంటారు. మొన్న వాట్సాప్లో ఒక వీడియో చూశాను. అరే చేతులేసి ప్రార్థన చేస్తే పడిపోయింది, అది పాత సంగతి. కొత్త సంగతి ఏంటంటే, ఆ బలిపీఠ మీద నుంచి కిందకి దిగి ఎవరైతే నుంచొని ఉన్నారో, వరస నుంచున్న ఉన్నారు, వాళ్ళ కాళ్ళు ఇట్ట లేపి వాళ్ళ మీదకి ఇట్ట రానిస్తున్నాడు. నేను దగ్గరుండే కాలు పట్టుకొని బయటకు లాగేవాడు. ఏంటి చేతిట్టని కాలు కూడా ముఖం మీద తెల్లెత్తున్నాడు. ఓరు నాయన, ఇది ఎక్కడ కొత్త బోధరా అనుకున్నా నేను. స్తోత్రం చెబుదామా? అరే ప్రభు అందరినీ చేతులు ఎత్తి ప్రార్థన చేయమన్నాడు. ఈయనైతేనేమో కాళ్ళు ఎత్తుతున్నాడు ప్రజల మీదకే. కాళ్ళు ఎత్తి తిట్ట అంటే వాళ్ళందరూ పడిపోతున్నారు. ఇదేం అభిషేకం నాకు తెలియదు. ఇటువంటి బాధలకు మనుషులు ఏమవుతున్నారంటే, దేవుని బిడ్డలారా, పడిపోతున్నారు. స్వచ్ఛమైనటువంటి వాక్యము దగ్గర, స్వచ్ఛమైన జుంతి తేనెల కంటే వాక్యం ఎలాంటిది? అలాంటి అభిషేకాన్ని కాళ్ళతో తన్నుతున్నాడు ఆయన. ఏం చేయాలి? మళ్ళీ ఎటువంటి సొక్క వేసాడు తెలుసా? ఆయన వేసింది మళ్ళీ వైట్ డ్రెస్సే. ఇక్కడ చేతకు ఒక ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికే. ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ పోకూడదు మనం. స్తోత్రం. దేవుని అభిషేకం ఉన్న సేవకుని నువ్వు ఆశ్రయించావా? ఆ అభిషేకం నీ మీద కూడా నిలబడింది. ఆ అభిషేకం నీ మీద ఉంటుంది. ఈ కాళ్ళతో దెన్నో ఒక ఆయన అయితే బలిపేట మీద ఉండి ఏదైనా రోగంతో ఉన్నందుకు రండి 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 అని చెప్పని వాళ్ళ కాళ్ళు తిట్టి అంటున్నాను అసలు మీద పెట్టి. ఇంకొకడేమో కాళ్ళు తిట్టి సురుతున్నాడు. ఏంటిదంతా? దేవునికి మహిమ రావాలి. నీ ప్రవర్తనలో, నీ క్రియలలో, నీ చూపులో, నీ నడకలో, ప్రతి విషయంలో దేవుని మహిమ పొందాలి. అలా ఉన్న దినాన దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. దావీదు అంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే, ప్రతి చిన్న విషయంలో దేవుని స్తుతించాడు. ప్రతి చిన్న విషయంలో, అయ్యా నా జీవితకాలం అంతా నన్ను కంటికి పాపవలే కాచి కాపాడావు. నా జీవితంలో నీకు నేనేమి ఇవ్వగలను? స్తోత్రం. కృతజ్ఞత అర్పణలు అర్పింతును, నీ గోమములో ప్రవేశింతును.
కృతజ్ఞత అర్పణలు అర్పింతును, నీ గుమ్మములో ప్రవేశింతును, కృతజ్ఞత స్తుతులు చెల్లింతును, నీ మందిరములో ప్రవేశింతును, కృతజ్ఞత స్తుతులు చెల్లింతును, నీ మందిరములో ప్రవేశింతును. హల్లెలూయా. కృతజ్ఞతలు మనము చెల్లించాలి. దేవుని స్తుతించేవాడు ఆరోగ్యంగా ఉంటాడు. దేవుని గణపరిచేవాడికి ఎంత ఆరోగ్యంగా ఉంటాడంటే, నమ్ముతారా? ఇగో నాకు షుగర్ ఉంది. షుగర్ టాబ్లెట్లు తీసుకొచ్చి 3 నెలలు ఇంట్లో 3 అట్టలు అట్టాగా ఉన్నాయి. నాలుగు రోజులకు ఒకటి వేసేవాడిని. బాగానే ఉంది కదా అని చెప్పి ఇవి కూడా వాడటం ఆపేశా. స్తోత్రం చెబుదామా? చెప్పాలి. ఏంటంటే దేవుడు ఏం చేశాడు? దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుని గణపరిచేవాడు, దేవుని స్తుతించేవాడు ఆరోగ్యంగా ఉంటాడు. దేవుని స్తుతి అర్పణ నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుని స్తుతిస్తే నీలో ఉన్న ఏ రోగమైనా వెళ్ళిపోవాల్సిందే. ఆ స్తుతులంత బలం ఉంది. దావీదు వృద్ధాపములో కూడా తనకు పలానా వ్యాధి రోగం ఉందని ఎక్కడ కూడా లేదు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి ఒకసారి కీర్తన 51 కీర్తన 11 నుంచి 15 వచనాల వరకు చదువుదాం. 51 కీర్తన 11 నుంచి 12 వచనాలు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా మీదుగా పంపి. చదువమ్మా. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము, సమత గల మనసు నాకు కలగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమలన్నీ చేయవారికి నీ త్రోవలు నేను బోధించదును, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయ్యకు దేవా. ఏమంటున్నాడు? రక్తప్రాధము నుండి నన్ను విడిపించుము, అప్పుడు నా నాలుక నిన్ను గురించి కీర్తించుదును, గానము నిన్ను గురించి ఉత్సాహగానము చేయుదును. స్తోత్రం. పాపము నుంచి విడిపించావు, శాపము నుంచి విడిపించావు, శత్రు బాధ నుంచి నన్ను విడిపించావు. కానీ ఇక్కడ ఏం చేస్తాడంట? ఏమంటున్నాడు ఆఖరి మాటలో? నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయదును. ఏం చేస్తాడంట? దేవుని సన్నిధికి రాటాక ఉత్సాహం ఉండాలి, దేవుని సన్నిధికి రాటాక ఆనందం ఉండాలి, దేవుని సన్నిధికి రావటానికి మనకి కృతజ్ఞతలు కలిగి రావాలి. దేవుని సన్నిధికి హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? 100వ కీర్తన 2వ వచనం ఒకసారి చదవండి. 100వ కీర్తన 2వ వచనం ఒకసారి చదవండి. 100వ కీర్తన 2వ వచనం. 100వ కీర్తన చూడండి, 4వ వచనం చూడమ్మా. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, నామమును గణపరచుడి. ఎలా ఉండాలంట? ఎలా రావాలంట? చూడండి అక్కడ ఎలా రావాలంటున్నాడు ఆయన. కృతజ్ఞతార్పణలు అర్పించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి. దేవాన్ని సన్నిధికి రావటానికి ఈరోజు నాకు ఆరోగ్యం ఇచ్చేవాడు, నాకు స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి కీర్తించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుని సన్నిధానంలో ప్రియులారా నేను అంటాను, స్తుతి స్థితిని మార్చిద్దంట. అమ్మా నా మాట వింటున్నారా? స్తుతి బోధ బాధను తీర్చిద్ది. స్తుతి స్థితిని మార్చిద్ది, బోధ బాధను తీర్చిద్ది. అంటే ఈ అనేకమైన బాధలు ఈ దావీదు హృదయంలో ఉన్నాయి. ఒక పక్కన శత్రువు పీడింపు, ఒక పక్కన కుమారుడే శత్రువు అయిపోయాడు. ఎవరు ఆ కుమారుడు? ఆ కుమారుడు ఎవరో? దావీదుకు శత్రువుగా మారిన కుమారుడు ఎవరో? అబషలోము.
మా నాన్న రాజుగా ఉన్నాడు, ఆ చీటిని లాక్కోవాలని చెప్పని తిరుగుబాటు చేశాడు. ఒక పక్కన దావీదు భార్యల పేరు, వారు ఎక్కడ కూడా దేవుణ్ణి ఆరాధించినట్లు లేదు. అయితే దావీదు మాత్రం దేవుడి పట్ల ప్రత్యేకమైన కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఈయన రాజు అయినప్పుడు కూడా దేవుణ్ణి ఏమంటున్నాడు? రాజువైనా నా దేవా, రాజువైనా నా దేవా. ఈయన రాజు, ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా దేవుడు అభిషేకిస్తే ఈయనే గొప్ప రాజు అయితే, ఈయన మళ్ళీ ఈయన పైనగా ఇంకొక ఆయన ఉన్నాడని గమనించాడంట. నువ్వు ఎంత గొప్పవాడవైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితికి నీకు కలిగిన దానికి, నీకు కలిగిన పరిస్థితులకి కారణభూతుడు దేవుడు. స్తోత్ర. నీకు ఏదైనా కలగని, నువ్వు ఏదైనా చెయ్యి, ఏ పైన చెయ్యి, దానికి కారణం ఎవరయ్యా అంటే దేవుడే. నీకంటే పైన ఉన్నవాడు నిన్ను చూస్తున్నాడు, జాగ్రత్త. నీకంటే పైన ఉన్నవాడు, కొండ మీద పట్టణం అంట ఆయనకి మరుగుపరచబడలేదు. కొండ మీద పట్టణం ఎలా ఉంటుంది? పేట కనపడిందంట. ఆయన ఎత్తులో ఉన్నాడు, మన కింద ఉన్న మన పరిస్థితులు, మన తిరుగుబాటు, మన చూపులు, మన నడక, మన ప్రవర్తన సమస్తం ఆయన చూస్తానే ఉన్నాడు. అందుకే అంటున్నాడు, రాజువైనా నా దేవా, రాజువైనా. స్తోత్రం. నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా. నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా. అయ్యేసయ్యా, అయ్యేసయ్యా, అయ్యేసయ్యా. కొండలలో, లోయలలో, అడవిలలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవిలలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. హల్లెలూయా. అన్ని కోణాల్లో దేవుడంట దావీదుని గమనిస్తున్నాడంట, దావీదుని చూస్తున్నాడంట, తన మార్గాల్ని దేవుడు కాచి కాపాడాడంట. ఒక చోట అంటాడు, నీ వెలుగు నా పాదములకు, చెప్పాలి, నీ వెలుగు నా పాదములకు దీపమై ఉన్నది. చీకటిలో నడిపావు, అగాధంలోకి వెళ్తే అగాధంలో అక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళ్ళినా నాతో నువ్వు అక్కడ ఉన్నావు. ఒకసారి అంట దావీదు జీవితంలో, మోగించమాక, దావీదు జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేశాడంట దేవుడు. దావీదు తన మందను కాస్తున్నాడు. దావీదు తన మందను కాస్తా ఉన్నప్పుడు ఆ మందలో నుంచి ఒకటి తప్పిపోయిందంట. మందలో నుంచి ఒకటే తప్పిపోయి, ఎడారిలో తప్పిపోయి అంట చీకటి అగాధంలోకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తప్పిపోయిన ఆ గొర్రె కొరకు ఈయన ఎత్తుక్కుంటూ వెళ్ళాడంట. స్తోత్ర. ఎత్తుక్కుంటా వెళ్ళాడు. ప్రభు నాకు అప్పగించాడు, తప్పిపోయింది, దీని విషయమై నేను లెక్క చెప్పాలి. ఈ గొర్రెలను ఒకడు తప్పిందంటే నా యజమానుడికి ఖచ్చితంగా నేను లెక్క చెప్పాలని ఆలోచనతో ఈ వ్యక్తి ఏం చేశాడంటే అగాధంలోకి వెళ్ళిపోయాడు. అగాధంలోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఎలా ఉంటాడో తెలీదు. అప్పుడు ఎదుగుతున్నాడు. కొత్తగా బాప్టిజం తీసుకున్న పిల్లలు అప్పుడప్పుడే అట్లా ఎదుగుతున్నారో, దావీదు కూడా అప్పుడప్పుడే కొంచెం ఎదుగుతున్నాడంట. ఎదిగేటప్పుడు మరి దేవుళ్ళు అంత అనుభవం ఉండదు, అయినా కూడా జాగ్రత్త కలిగి తన స్థితి ఎక్కడ కూడా తప్పిపోకుండా కాపాడుకున్నాడంట దావీదు. ఒకసారి తప్పు చేశాడు, దేవుడు మందలించి క్షమించాడు. క్షమించి మరలా ప్రత్యేకమైన స్థానాన్ని దావీదుకు దేవుడు ఇచ్చాడు. మందలో నుంచి ఒకడు తప్పిపోతే దాని కొరకు ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. ఎత్తుక్కుంటూ వెళ్ళేటప్పుడు కొంతకాలం వెలుగు కనపడింది, కొంత దూరం కొంత సమయాన్ని వెలుగు చూశాడు. ఇంకా కొంచెం లోనికి వెళ్ళిన తర్వాత కటికి చీకటి, ఎక్కడ ఏమీ కనపడట్లా. పరిస్థితి ఎలా ఉందంటే దావీదుకి చీకటి గదిలో నల్ల పిల్లిని పట్టుకోవాలనుకున్నాడంట. చెప్పాలి అంటే చీకటి గదిలో నల్ల పిల్లి దొరికిద్దా? అట్టగుంటుంది ఒక్కోసారి మన పరిస్థితి. స్తోత్రం. చీకట్లో ఉండి ఏమేమో ఎతకాలం అనుకుంటాం,
కానీ మనకేం దొరకదు. ఎందుకంటే సైతాను మనల్ని అదే స్థితిలో ఉంచుతున్నాడు. అయితే దావీదుని దేవుడు ఆ స్థితిలో ఉంచలా. ఎప్పుడైతే అగాధంలోకి వెళ్ళిపోయాడో ఒక స్వరం వినపడిందంట, నవ్వుతూ ఉందంట. ఆయ్, ఎవరా నువ్వు చీకట్లోకి వచ్చావు? యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అని దేవుని భలే కనపరిచేవే, దేవుని స్తుతిస్తూ ఉన్నావే. ఇప్పుడు ఏ దేవుడు నీకు అడ్డుపడతాడరా? నీకు దమ్ముంటే ఇప్పుడు పాడన్నాడంట. ఎవరు ఎవరు? సైతాన్. మళ్ళీ పొల్లమెత్తి పాట పాడాడంట. యెహోవాయే నా కాపరి అని పాడాడంట. పాట పాడిన వెంటనే ఎక్కలేని వెలుగు తన చుట్టూ ప్రకాశించింది. సఫర్లు కొడదామా? ఏనండా? ఎక్కలేని వెలుగు తన చుట్టూ ప్రకాశించినప్పుడు ఆయనకి ఏమర్థం కాల, ఎక్కడిది వెలుగు అని ఆలోచిస్తుండగానే ఒక ఆయన వచ్చి దర్జాగా కుర్చీలో కూర్చొని దావీదుకి వెళ్ళి చూస్తా ఉన్నాడంట. దావీదుకి వెళ్ళి చూస్తా ఉన్నాడంట. దావీదు నిలబడి ఈయనెవర్రా, ఈయనెవరో అని ఆలోచన చేస్తున్నాడు. సరే, కొంత సమయం అంట ఈ కూర్చున్న ఆయన దావీదుని గమనిస్తూ ఉన్నాడంట. గమనించి అన్నాడంట, సరే దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు, జాగ్రత్తగా వినాలి. దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. మనం ఆయనతో మాట్లాడేదానికంటే మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఎప్పుడయ్యా అంటే మనము మనసు పెట్టినప్పుడు, మన మనసులో ఆయనకి స్థానం ఇచ్చినప్పుడు, ఆయన మనసులో మనం ఉన్నప్పుడు. అందుకంటాడు దావీదుని, దావీదు నా హృదయానుసారమైన మనుషుడు. దావీదు ఎవరంట? హృదయానుసారమైన మనుషుడు గనక అన్ని కోణాల్లో దేవుణ్ణి ఎతికాడంట. అందుకంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఏనంట? యెహోవా ఉత్తముడని ఎక్కలేని వెలుగు ప్రకాశించింది. దేవుడు చూస్తూ ఉన్నాడంట. దేవుడు చూస్తాం, ఎట్టగా ఈ అబ్బాయి నాతో మాట్లాడుతూ ఇంకా మాటలు రావట్లేదు అంటే ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటమే. ప్రభా నువ్వెవరో, నీకు వందనాలు ప్రభా అంటాడేమో అని అనుకున్నాడంట. కానీ అనలా. కానీ ప్రభువే కలగజేసుకొని, అబ్బాయ్ చూస్తే ఎంత ఉన్నావు పుట్టడా, ఈ కటికి చీకట్లోకి ఎట్టకొచ్చావు, నీకు భయం లేదా అన్నాడంట. ఆహా, ఈయన మా పితరులు చెప్పిన దేవుడే. సభలు కొడదామా? మా పితరుల్ని నట్టడవిలో నడిపించి సముద్రాన్ని 2 పాయలు చేసి 6 నెలలు నడిపించిన దేవుడు ఈయనే అన్న మనసులో గుర్తెరిగి ఆయన అన్నాడంట, అబ్బాయి నీకు భయం లేదన్నాడంట. నీవు నాకుండగా, నీవే నాయండగా, నీవు నాకుండగా, నీవే నాయండగా, యేసయ్యా యేసయ్యా నీవే నా వెంబడించిన బండవు. దావీదుని వెంబడించిందంట. స్తోత్రం. దావీదుతో నడిచిందంట వెలుగు. దావీదుతో ఉన్నాడంట. పిల్లరా, గడిచిన కాలమంతా నాతో ఉన్నాడయ్యా అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు అనుకుంటున్నాడు, ఇదిగో నేను చీకటిలో ఉన్న నాతో ఉన్నాడు. అందుకంటున్నాడు, నీవు నాకుండగా, నీవే నాయండగా, నీవు నాకుండగా. మా భక్తులు అంటాడు, ప్రభా నువ్వు నాతో ఉంటే నాకు ఈ లోకంలో నాకేం అక్కర్లేదయ్యా, సమస్తము నీవే. అందుకంటాడు. చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం 5, 6, 7 వచనాలు త్వరగా చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 5 నుంచి. తన యొద్దకు వచ్చిన వానికి ఏమాత్రము దావీదు ఈ మాట విని మనుషుల మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవంతోడు నిత్యముగా ఈ కార్యము చేసినవాడు వాడు కానీ ఆ గొర్రె పిల్లకు ప్రతిగా
నాతాను దావీదును చూచి స్తోత్రం. చూడండి, పాపం నుంచి విడిపించాడు దేవుడు దావీదుని. దావీదు పాపంలో ఉన్న సంగతి ఎవరికి తెలిసిందంట? దావీదు పాపంలో ఉన్న సంగతి ఎవరికి తెలిసిందంట? దేవునికి తెలిస్తే ఆ దేవుడు నాతాను ప్రవర్తకు చెప్పి పంపించాడంట. అప్పుడు ఆ వ్యక్తి 51వ కీర్తనలో విరిగి నలిగిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అప్పటి నుంచి దేవుడి పాదాలు విడిచిపెట్టాల, దేవుని ఆరాధిస్తూనే ఉండాలి. ప్రతి విషయంలో దావీదుని ఎందుకు అంత గొప్పవాడిగా చేశాడు అని అంటే, ఆ వ్యక్తిని బహుగా దేవుడు ఆశీర్వదించాడు. కారణం స్తుతి. చూడండి, కీర్తనలు 145 కీర్తన 3 వచనాలు ఇందాక మనం చదివాం కదా. దేవా నిన్నే గణపడుతున్నా. 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. కీర్తన 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నా రాజా, నా దేవా, నా ఆర్తదని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. స్తోత్రం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా నా మాటల చెవును పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. నా రాజా, నా రాజా, నా దేవా, నా ఆర్తదని ఆలకించి నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమనే నా కంఠస్వరము. చూడండి, నా ప్రార్థన ఆలకించావు. అన్ని సమస్యలు నాకు తోడై ఉన్నావు. ఇక నిన్ను తప్ప నేను ఎవరిని ఆరాధిస్తాను ప్రభువా? నువ్వే నా దిక్కు, నువ్వే నా సర్వం. నువ్వు తప్ప ఈ లోకంలో నాకు ఎవరున్నారు? మనం అప్పుడప్పుడు పాడబడతాం కదా, ఏమని నువ్వు తప్ప నాకు లోకంలో పాట బాగానే పాడతాం, వెళ్తాం, ఇంట్లో టీవీ పెడతాం. పాట ఏదైనా మంచిది మనకి ఇష్టమైంది సినిమా ఏదైనా వచ్చిందంటే హల్లెలూయా. అరే బొడ్డోడు, మా మానవుడు వయసు ఎంత, ఏ ఛానల్లో ఏమవుతుందో అటు చెప్తాను. నాకు ఎందుకురా అవన్నీ అంట. నేను స్తోత్రం చెబుదామా? అవన్నీ నాకు ఎందుకురంటే, నీకు ఏం తెలియదు, ఎంత వయసు వచ్చింది నీకు టీవీ పెడతాను తెలియదా అంటున్నాడు. నన్ను నాకు తెలియదురా నాయన, టీవీ ఆన్ చేసి వచ్చేదో అది ఏదో నాకు తెలియదురంటే, నాకు చూపిస్తున్నాడు, ఇది నొక్కాలి తాత, ఇది నొక్కాలి తాత అంటున్నాడు. స్తోత్రం చెబుదామా? నేనంటా, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో మరి ఎవరు లేరుగా, మరి సీరియల్ ఎందుకు మనగా? ఈ లోకంలో నువ్వు తప్ప నాకేం వద్దా అంటున్నావు. సీరియల్ ఎందుకు, లోకం ఎందుకు, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను ఎందుకు మన మనసులో చేర్చుకోవాలి? ఆయనతోనే మన జీవితం. స్తోత్రం చెబుదాం. బాగానే పడతావన్నీ. నే సాగిద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడచేదా, యేసుతో గడపేదా, యేసుతో నడచేదా, యేసుతో గడపేదా, పరమును నే చేరిదా. ఎక్కడి వరకు అంట? మన అట్టాగా ఉన్నామా? మనమా? పాడేవరికే ప్రభా నీతో నేను నడుతాను ప్రభా అంటే. స్తోత్రం. తర్వాత ఇంకో స్వరాన్ని పడిదండి, ఆడనకాల పడి వెళ్తాం మనం. అట్ట ఉండకూడదు, అది మన మార్గాలు కావు. దేవుడు దావీదుని ప్రత్యేకించాడు, మనల్ని కూడా దేవుడు ప్రత్యేకంగా ఉంచుతాడు. దావీదు కూడా మన వంటి వాడే. దావీదుకి ఏమీ 4 కొమ్ములు ఏమి లేవు. స్తోత్రం. చూడండి, అదే అధ్యాయం కీర్తన 47 కీర్తన 2వ వచనం. 47 కీర్తన 2వ వచనం. యెహోవా మహోన్నతుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. స్తోత్రం. ఆయన సర్వభూమికి ఏమై ఉన్నాడంట? మహారాజు అంట. ఈయన రాజు కదా, మళ్ళీ ఆయన ఏమంటున్నాడు? యెహోవా సర్వజు 2వ వచనం, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. సర్వభూమి అంటే సర్వభూమి అంటే, నేనే పాంప్లెట్లు వేసేటప్పుడు ఎప్పుడు ఒకే వాక్యం పెట్టేవాడిని, యెహోవా నా కాపరి, లేదంటే ఇంకా కొన్ని మాటలు పెట్టేవాడిని, ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ వాక్యం ఎక్కడ ఉంటుంది ఆ పైన అక్కడ రాసుందా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. ఆ వాక్యం ఎక్కడ ఉంది?
వాక్యాలు రెఫరెన్స్లు ఎందుకు వేయలేదంటే ఎత్తుక్కుంటారని. హల్లెలూయా చెప్పాలి. ఆ వాక్యం ఎక్కడ ఉందా? గోడ ఆ వాక్యం బైబిల్ ఎక్కడుందంటే అపోస్తుల కార్యాల్లో దొరికింది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఉంటుంది. ఇంకా చూస్తే అక్కడ ఉంది, నా కృప నీకు. 2వ కీర్తన, రెండో కొరింథీయులలో 9వ అధ్యాయంలో ఉంటుంది. మరి అక్కడ ఉంది, నా దాగు చోటు నువ్వే. 32వ కీర్తన. ఎత్తుకోవటమే, వచ్చినాలు చెప్పను, ఎత్తుకోవటమే. స్తోత్రం చేద్దాం. మరి అక్కడ ఉంటుంది, రండి నమస్కారం చేసి సాగిలో పెడదాం. 95వ కీర్తన. మరి ఇటు కూడా రాయమని ఆయన ఎందుకు వదిలే అన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎత్తుక్కోవాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, రెఫరెన్స్లు పెడితే మనం తక్కువ తెలుసుకుంటాం. కానీ అధ్యాయాలు చెప్పానుగా, అధ్యాయాలు చెప్పాను, వచ్చిన ఎక్కడ ఉంది ఎత్తుక్కోవాలి. ఇదేమో యేసుక్రీస్తు అందరికి ప్రభు 10వ అధ్యాయంలో ఉంటుంది. మరి అదేమో నా కృప నీకు చాలును 2వ కొరింథీ 12వ అధ్యాయంలో ఉంటుంది. ఎత్తుక్కోవటమే. నా దాగు చోటు నువ్వే. అది కూడా కీర్తన 32వ కీర్తనలో ఉంటుంది, ఎత్తుక్కోవటమే. ఇంకెక్కడ చూస్తే రాండి నమస్కారం చేసి సాగిలో పెడదాం. అది కీర్తన 95వ కీర్తనలో ఉంటుంది, అది ఎత్తుక్కోవటమే. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అట్లా రాయలేదనుకో, ఎక్కడుందని బైబిల్ చదవరు. మనం బైబిల్ మందిరం అయిపోయినామంటే బైబిల్ తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? మళ్ళీ ఆదివారం చేస్తాం, దాన్ని చదవమో పెట్టమో. స్తోత్రం. అందుకనే మన స్థితి ఇట్లా ఉంది. స్థితిని మార్చింది. బాధను తెచ్చింది. అనుదినం నువ్వు దేవుని సన్నిధిలో స్తుతిస్తూ నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేయి. బైబిల్ చదువు. ఖచ్చితంగా దేవుడు ఆలోచనలు నీకు చెప్తాడు. బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ మనతో మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడతాడు. బైబిల్ చదువుతాం అంటే దేవుడు మనతో మాట్లాడతాడు. బైబిల్ చదువుతుంటే దేవుడు మనతో, నువ్వు ప్రార్థన చేయటం అంటే దేవునితో నువ్వు మాట్లాడతాం. బైబిల్ చదువుతాం అంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేయటం అంటే దేవుడితో నువ్వు మాట్లాడతావు. రెండిట్లో తేడా చూడండి పిల్లరా. నువ్వు ప్రార్థన చేస్తే దేవునితో మాట్లాడుతున్నావు, బైబిల్ చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు. మరి బైబిల్ చదవటం ప్రారంభిస్తావు ఈ రోజు నుంచి. బైబిల్ చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తే దేవునితో నువ్వు మాట్లాడతావు. హల్లెలూయా. పిలిస్తే పలికే దేవుడు ఆయన. పిలిస్తే నీకున్న బాధ తీరాలి అంటే నువ్వు బైబిల్ ముందు పెట్టుకో, వాక్యం చదువుతూ ఉండు. నీ బాధకు పరిష్కారం దేవుడు బైబిల్ ద్వారా నీకు తెలియజేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఒకసారి మనం ఇంకా చూసినట్లయితే మీరు అదే 95వ కీర్తన 3వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తన 95వ కీర్తన. యెహోవా మహాదేవుడు. స్తోత్రం. చూడండి అక్కడ అంటున్నాడు, దేవతలందరికీ పైన మహిమగల రాజు దేవుడు, మహాదేవుడు. దేవతలందరికంటే పైన. కొంతమంది అంటారు యేసు ప్రభుని దూతగా చూస్తారు. యేసు ప్రభు దూత కదా, ఆయన మహాదేవుడు. ఎవరైనా ఎవరు? పాట కూడా ఉంది కదా, మహోన్నతుడా నీ కృపలో. స్తోత్రం. మహోన్నతుడైన దేవుడు ఆయన కృపలో మనం దాచిపెట్టాడు కనుకనే ఈ 11వ నెల మొదటి పునరుద్ధానములో దేవుని వాక్యం వినటానికి సజీవ లెక్కలో దేవుడు మనల్ని ఉంచాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇందాక ఆ వాక్యం దొరికినాయా? అది ఎక్కడుంది? 95వ కీర్తన 7వ వచనంలో ఉంటుంది. 95వ కీర్తన 7వ వచనంలో ఉంటుంది పిల్లిరా. స్తోత్రం. చూడండి ఇంకా కీర్తనలంట మనం చూసినట్లయితే 50 కీర్తన 23వ వచనం చదువుదాం. 50 కీర్తన 23వ వచనం చదువుదాం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తోత్రం. ఏనంట అక్కడ ఏమంటున్నాడు? స్తుతియాగం అర్పించేవాడు. స్తోత్రం. స్తుతియాగం అర్పించేవాడు. స్తుతియాగం అంటే స్తుతియాగము అంటే ఏంటి? స్తుతియాగము స్తుతియాగం అంటే యాగాలు ఎప్పుడు చూడలేదా మనం? యాగాలు చూడలేదా? యాగాలు అంటే ఏంటి? ఇప్పుడు
కొత్త ఇల్లు కట్టుకున్నావు. మనం మాట్లాడుతూ ఉంటుందా? కొత్త ఇల్లు కట్టుకున్నావు. కొత్త ఇల్లు కట్టుకొని నడి ఆ ఇంటికి నడి మధ్యలో పొయ్యి పెట్టావు. దాని చుట్టూ రాళ్ళు పేర్చావు. దానికి అయ్యో బొట్లు బోనాలు పెట్టావు. దాంట్లో మరి పూజారి వచ్చి ఏం చేస్తాడు? కొన్ని పొలాలు దాంట్లో వేసి అది ఆరిపోకుండా ఏం చేస్తాడంట? వెలగాలని నిత్యము నూనె పోస్తాడు. స్తుతి యాగము అంటే నువ్వు ఆరకుండా ఈ పూజారి ఎలాగ దాంట్లో నూనె పోస్తూ ఉంటాడు. ఆ నూనె పోసినప్పుడల్లా మంట ఏమైందంట? స్తుతి యాగము. యాగము నిత్యం ఉండాలి. ఆదివారం ఒక్కరోజు దేవానికి స్తోత్రం అంటే కుదరదు. ఆ యాగము ఎప్పుడు రగులుతూనే ఉండాలి. ఆ స్తుతి అర్పణ ఎప్పుడు అట్లాగే దేవునికి అప్పుడంట మన స్థితికి, మన బ్రతుకును మార్చడానికి కారణమైంది. హల్లెలూయా. స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచును, వానికి నేను ఒక మార్గాన్ని చూపుదును. స్తోత్రం. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటావా? నీ జీవితంలో ఉన్న అడ్డుగోడలు దేవుడు తొలగిస్తాడు. మన పరిస్థితులు తారుమారు చేసి నువ్వు నడవలసిన మార్గంలో నిన్ను స్తోత్రం. యేసయ్య నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. హల్లెలూయా. స్తుతి యాగం అర్పించేవాడంట దేవుణ్ణి మహిమ పరుస్తాడంట. వానికి నేను దేవుని రక్షణ కనపరిచినట్లు మార్గమును సిద్ధపాటు చేసేదను. ఏం చేస్తాడంట? చూడండి, మార్గమును సిద్ధపాటు చేసుకునేవాడుగా ఉంటాడంట. ఇక్కడ మన వాక్యాన్ని గమనిస్తే పిల్లరా, చూడండి, లాస్ట్ వచ్చిన మార్గమును సిద్ధపరచుకొనును అని అంటున్నాడు. మార్గమును సిద్ధపరచుకొనును. ఎవరి ద్వారా మార్గము మనకి సిద్ధపడిద్దంటే దేవుని ద్వారా. అదే అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చదవండి. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించము. స్తోత్ర. ఏనంట? దేవునికి ఏం చేయాలని? దేవునికి స్తుతియాగము చేయము, ఆయనకి నీ మొక్కుబడులు. దేవుడు మేలు చేశాడు, అయ్యా నాకు ఈ కార్యం చేస్తే నేను ప్రార్థన పెట్టుకుంటాను ప్రభా అన్నావు. పెట్టుకున్నావా? అయ్యా ఈ కార్యం చేశావు, నీ కొందనాలు. సమాజంలో నిన్ను గురించి కీర్తిస్తాను ప్రభా, నేను సమాజంలో నీ గురించి సాక్ష్యం చెప్తాను ప్రభా, నీ మొక్కుబడులు చెల్లిస్తాను ప్రభా, నువ్వు నాకు చేసినటువంటి కార్యాలన్నీ. స్తోత్రం. పిల్లరా, మనము ఆయన సన్నిధిలో ఆయనకి మొక్కుబడులు చెల్లించే వారముగా ఉండాలి. ఒక చోట అంటాడు కీర్తనలో, ఇశ్రాయేలులు స్తుతుల పైన ఆసీనుడా. ఏమంటాడు దావీదు ఏమంటాడు? ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడా అంటే దానికి అర్థం ఏంటి అమ్మా? ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడా అన్నాడు. నేనేమన్నాను? స్తుతి అమ్మా, ఇదిరా స్తుతి చెప్పాలి. స్తుతి స్థితిని మార్చిది. బోధ అమ్మా, బోధ. దావీదు ఏమన్నాడు? ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడా అన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజల మీద ఈయన దేవుడు రాజుగా అభిషేకించాడు. ఆ సంగతి దావీదుకు తెలుసు, దేవునికి తెలుసు, సమాజానికి కూడా తెలుసు. దావీదంట గొర్రెలు కాసుకున్న సమయంలో గొర్రెలు కాపర్ దగ్గర ఏం కర్ర ఉంటుంది అమ్మా? ప్రతి గొర్రెలు కాసే కాపర్ దగ్గర ఖచ్చితంగా కర్ర ఒకటే ఉంటుంది. ఆ కర్ర ఎందుకు దగ్గర పెట్టుకుంటాడు? మంద మీదకి ఏదైనా వచ్చినప్పుడు దాన్ని దడిపీయటానికో లేదా దాన్ని అల్లాడియటానికో ఆ కర్ర చేతిలో పెట్టుకుంటాడు. ఇంకా ఒరిజినల్ కాపరే ఏం చేస్తాడంటే తన మందకి మేత అందనప్పుడంట ఆ కర్రతో మేతను కిందకి లాగి ఆ మేత అందిస్తాడంట. స్తోత్రం. అందుకే దావీదు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించాడు, దేవుని స్తుతించాడు, దేవుని గణపరిచాడు. అప్పుడు దావీదంట ఆ చేతుకున్న కర్ర అమ్మా, దావీదు చేతిలో ఉన్న కాపరి చేతి కర్ర ఉందే, ఆ కర్రని విడిచి కోలాటం వేశాడంట. అదే కర్ర, అదే వాయిద్యం, అదే డ్రమ్ము, అదే కాంగో, అదే కీబోర్డు, అదే తబలా.
స్తోత్రం చెబుదామా? మనం ఇప్పుడు పాట పాడామంటే ఆడు లేడు, చింటుగాడు ఆడి పేరేంటి? నేను ఏదైనా పాట ఎత్తానంటే వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాడు ఆడు. ఆ రోజుల్లో కాంగోలు లేవు, తబలాలు లేవు, కీబోర్డులు లేవు, ఏమి లేవు. ఆయన చేతి కర్రలో వాయిద్యాలుగా చేసుకొని దేవుని ఆరాధిస్తుంటే దేవుడికి పరలోకంలో లేడంట. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? దావీదు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడే చూస్తున్నాడంట. అందుకన్నాడు, నా స్తుతుల పైన ఆసీనుడు అయిన వాడా. దేవునికి స్తుతియాగం చేస్తా ఉన్నాడు. దేవుడు తన మార్గాన్ని దిగుతా ఉన్నాడు దావీదికి. స్తోత్రం చెబుతావా? స్తుతి దావీది స్థితిని మార్చింది. స్తుతి దావీదు స్థితిని మార్చింది. బోధ ఎవరు బోధ చేశారు? నాతోని ప్రవర్త బోధ చేశాడు. బాయ్ ఆ పని చేసింది నువ్వే అన్నాడు. నేను రాజును, నన్ను నిలబెట్టి చూపిస్తావా అన్నాడా? అలా సరి చేసుకున్నాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. కానీ కప్పుకోలా, విడిచిపెట్టాడు. ఇంకా దేవుణ్ణి ఘనంగా ఘనపరచడం ప్రారంభించాడు. 40 సంవత్సరాలు ఏకదాటిగా రాజుగా దేవుడు కొనసాగింపజేశాడు. కారణం ఏంటంటే దావీదు స్తుతి తన స్థితిని మార్చింది. దావీదు స్తుతి మన స్థితి కూడా మారాలంటే ఇది మొదలుకొని మరలా జీవితకాలం అంతా ఆయన వచ్చే వరకు, మనం పోయే వరకు ఆయన్ని మనం స్తుతిస్తే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, మన పరిస్థితులు మారుస్తాడు. మనకు ఆరోగ్యం ఇస్తాడు, మన పరిస్థితులు మారుస్తాడు. స్తుతి స్థితి మార్చును, బోధ నీ బాధ తీర్చును. చెప్పాలి, స్తుతి మన స్థితి మార్చిది, బోధ మన బాధ తీర్చిది. స్తోత్రం. బోధలో నుంచి బాధ నుంచి విడుదల పొందావు. ఇకేం చేయలేక దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాలి. అప్పుడు దేవుడు మన స్థితిని మార్చేస్తాడు. దావీదు స్థితి మార్చినట్లుగా దేవుడు ఈ 11 నెల మొదటి పునరుద్ధానంలో దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి ఈరోజు నుంచి మనం కూడా దేవుని స్తుతిద్దాం, మన స్థితిని మార్చుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతుల పైన ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు అయ్యా. స్తోత్రాలు తండ్రి. ఎన్ని స్తుతులు నీకు చెప్పుకున్నా నీ రుణం తీర్చుకోలేము ప్రవ్వా. మా జీవితకాలం అంతే కూడా ప్రవ్వా అయ్యా నీకు రుణపడి నీకు రుణస్తులుగా బ్రతుకటానికి నా ప్రభా ఇష్టపడుతున్న మా జీవితాలు నా తండ్రి కనిపెట్టే దేవుడివి, బలపరిచే దేవుడివి, చూస్తున్న దేవుడివి అయ్యా. నువ్వు చూడకుండా అయితే లేవు నాయన. నీ స్తోత్రము నాయన, నీ కనుమరుగు లేదు ప్రవ్వా అయ్యా. నువ్వు చూస్తున్న దేవుడివి, చూసి ఆలకించే దేవుడివి, ఆలకించి సమాధానం ఇచ్చే దేవుడివి ప్రవ్వా అయ్యా. నా తండ్రి నీ సన్నిధిలో ఎతికేవారుగా పొందుకునేవారుగా నిలపండి. నోరు తెరిసి నేను స్తుతించేవారుగా నిలపండి ప్రవ్వా. దావీదైతే ప్రవ్వా నీ సన్నిధిలో స్తుతి అర్పించిన తండ్రి, మా జీవితాల్లో కూడా ప్రవ్వా నా తండ్రి ఎన్నిక లేని మా బ్రతుకులు అయ్యా నా తండ్రి ఎందుకు పనికిరాని మా బ్రతుకులు రక్షించిన దేవుడివి, సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచిన దేవుడు అయ్యానికి స్తోత్రము నాయన. ఈ క్షణం వరకు మమ్మల్ని కాసి కాపాడి దేవా, నువ్వు ఇచ్చిన ప్రాణం నా తండ్రి, నువ్వు ఇచ్చిన కృప నాయన, నువ్వు ఉచితమైన ప్రేమలో నా ప్రభువా మమ్మల్ని అందరినీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచి నీ సన్నిధిలో స్తుతించడానికి అవకాశం ఇచ్చిన యేసయ్యా నీకు వందనాలు. యేసు ప్రభువా నీకే స్తోత్రము నాయన. స్తోత్రం నా ప్రభువా అయా. ఈ స్థితి చూడలేక, ఈ సమయం చూడలేక ఎంతో నా ప్రభువా మంది కాలగర్భలో కలిసిపోయారు నా తండ్రి. మమ్మల్ని నా తండ్రి సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి అయా. నా తండ్రి నీకు ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేము ప్రభువా. నీకు స్తోత్రము నాయన. బ్రతుకును మార్చుకొని, స్థితిని మార్చుకొని, మా జీవితాలు మార్చుకొని, మా స్థితిగతులు మార్చుకొని నీ సన్నిధిలో నోరు తెరిసి నేను స్తుతించుతూ నా ప్రభా నీ రెక్కల లేడలో ఉండ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందుకునే వారిగా నిలపమని కోరుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దావీదైతే నా ప్రభా ఉండ స్థలములోనే, ఉండ బ్రతుకులోనే, ఉండ స్థితిలోనే నా ప్రభా నేను స్తుతించింది తండ్రి. నీకు స్తోత్రము నాయన. ఏమి ఇవ్వకపోయినా ఏమి ఇచ్చినా నువ్వు దేవుడివి నా తండ్రి. నీకు బిడ్డలో నా ప్రభా నీకు స్తోత్రము నాయన. నీ సన్నిధిలో బలపరచమని కోరుకుంటున్నావు, స్థిరపరచమని కోరుకుంటున్నావు అయా. ఆరోగ్యవంతులుగా ఉంచండి తండ్రి, ఆనందంతో నింపండి, ఆత్మతో నింపండి ప్రభువా. నీకు స్తోత్రము నాయన.
నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని, నువ్వు ఇచ్చిన స్థితిని, నువ్వు ఇచ్చిన బ్రతుకుని నా ప్రభా, నువ్వు ఇచ్చిన సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకుండా నీ సన్నిధిలో ప్రార్థన చేసి మా స్థుతుల పైన ఆస్తులుగా నిలబడటానికి నా ప్రభా మేమెంతగానో నా ప్రభా నీ సన్నిధిలో నిలబడేవారుగా అయా నా తండ్రి పట్టుదల కలిగి ప్రార్థన చేసే బిడ్డలుగా నిలపమని కోరుకుంటాను తండ్రి. దావీదైతే హెచ్చించుకోలేదు ప్రభా, తన బ్రతుకులో నా తండ్రి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని హెచ్చించుకోకుండా నీ సన్నిధిలో నా ప్రభా అడిగిండు తండ్రి, పొందుకున్నాడు ప్రభా. అలాంటి బ్రతుకు, అలాంటి స్థితి మా అందరికి దయచేయమని కోరుకుంటున్నాం ప్రభా. ఈ స్థితి మార్చండి తండ్రి, నీకు స్తోత్రము నాయన. నీ సన్నిధిలో చేరి స్తుతించుతుండగా నా తండ్రి మా జీవితాలలో నా ప్రభా అనేకమైన మేలులు, అనేకమైన ఆశీర్వాదంతో నింపమని కోరుకుంటున్నాను తండ్రి. ప్రతి బిడ్డకు కావాల్సిన అవసరాలు మీరు తీర్చండి తండ్రి.